అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం. ఖమ్మం ప్రజలు ఏపీ తెలంగాణలో రోడ్లను చూడాలి అంటున్న కేసీఆర్. భాజపాలో చేరిన ఎమ్మెల్యే బాపురావు రాథోడ్. 2% ఓట్లు వచ్చే భాజపా ఓబీసీని సీఎం చేస్తుందా అంటున్న రాహుల్ గాంధీ. భాజపాకు రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్. హైదరాబాద్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులను అందజేసిన సీఎం గవర్నర్. రాష్ట్ర అవతరణ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై పొన్నహోలు అభ్యంతరం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగానికి బుధవారం అంకురార్పణ జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రత్యేకంగా హాజరైన పండితులు 3 రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో, 10 ఏళ్ల పాలనలో భారాస ఏం చేసిందో ఆలోచించాలని భారాస అధినేత సీఎం కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలి. డబుల్ రోడ్డు వేస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు వేస్తే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి భారాస నేతలకు అసెంబ్లీ గేటు తాకనీయమంటూ ఈ జిల్లాకు చెందిన నేత ఒకరు అహంకారంతో మాట్లాడుతున్నారు. 6 మళ్ళీ గెలిచేది భారాస పార్టీయే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భాజపాలో చేరారు. ఢిల్లీలో భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన భాజపాలో చేరారు. బోధ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాపురావుకు ఈసారి ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు కలలుగన్నారని, అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక కుటుంబానికే మేలు జరిగిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉద్యోగాలు, పదవులు అన్నీ ఒకే కుటుంబానికి దక్కాయన్నారు. ప్రస్తుతం దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోటీ నడుస్తుందన్నారు. కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ మేరకు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో భాజపాకు షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్లో చేరారు. శంషాబాద్లోని నావోటల్ హోటల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్, ఆయన కుమారుడు వంశీ ఆ పార్టీ కండువా వేసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివేక్ మీడియాతో మాట్లాడుతూ, భారాసాను గద్దె దింపే శక్తి కాంగ్రెస్కు ఉందని వివేక్ నమ్మారని, ఆయన చేరికతో తమ పార్టీకి 1000 ఏనుగుల బలం వచ్చిందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు జన నీరాజనాల మధ్య ఈరోజు ఉదయం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్దకు భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. కోర్టు షరతులు ఉండడంతో చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే కారులో నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తెదేపా అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోలేదన్న అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కోర్టు ముందున్న వివరాలను పరిగణనలోకి తీసుకున్నాకే తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేశామని స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. దేశంలో మొట్టమొదటిసారిగా వార్డు, గ్రామ సచివాలయాలను స్థాపించిన ఘనత ఏపీకే దక్కిందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అవి ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్తో కలిసి గవర్నర్ పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. భీమవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తనయుడు పులపర్తి ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్ ఎన్టీఆర్ యువత ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత కొన్ని రోజుల క్రితం టీడీపీ కార్యకర్త కనుమరెడ్డి ప్రసాద్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం 10,000 రూపాయల నగదు వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు లంకి చిన్ని మాట్లాడుతూ పులపర్తి ప్రశాంత్ జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, మంగళవారం సాయంత్రం చంద్రబాబు విడుదల ఈ రోజు మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి పండుగ వాతావరణం ఏర్పడిందని, రానున్న కాలంలో అందరి సహాయ సహకారాలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీప్లెక్స్ మధు, బాబీ, మైనాభత్తుల ఐజాక్, ముచ్చర్ల శివ, జన్నాల రాంబాబు, రాజు, లంకి శివకుమార్, సోమనాయుడు, ఇదల యేసు, విద్యురోతి రాఘవులు, పీవీటీ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు పులపర్తి అంజుబాబు గారి తనయులు పులపర్తి ప్రశాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి రెస్ట్ రోడ్ ఎన్టీఆర్ యువత ఆధ్వర్యంలో వారి యొక్క పుట్టినరోజులు ఘనంగా చేయడం జరుగుతుంది. కేక్ కటింగు, అలాగే వృద్ధులకి చీరలు, అలాగే టీడీపీ కార్యకర్త కనుమరెడ్డి ప్రసాద్ గారు అతను అతి చిన్న వయసులోనే మరి స్ట్రోక్ వచ్చి మరి చనిపోవడం జరిగింది. ఈ పరిస్థితిని ప్రశాంత్ గారికి వివరించగానే ఆయన ఆర్థికంగా మరి 10,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశారు ఆయన. మరి ఆయనకి మా యూత్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ మంజూరైన సందర్భంగా మంగళవారం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో క్రిస్టియన్ సెల్ వారు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్న భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల రమేష్ రెడ్డి, పాస్టర్లు సునీల్, మత్తయ్య, రాజశేఖర్, యోహాన్, ఎస్సీ నాయకులు జయచంద్ర, నెల్సన్ కుమార్, హరికృష్ణ, క్రిస్టియన్ సెల్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.